పోలీసులపై తిరుగుబడ్డ గంజాయి స్మగ్లర్లు. పోలీసుల గాలులో కాల్పులు కలకలం. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై తిరగబడ్డ అంతర్జాతీయ గంజాయి ముఠ. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లోతుగడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో అన్నవరం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై గంజాయి ముఠ రాళ్లతో దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో అంతర్జాతీయ గంజాయి స్మగ్లర్లు వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులకు లొంగిపోయిన గంజాయి ముఠ నలుగురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోగా ముద్దాయిలు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి 209 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై తిరుగుబడ్డ గంజాయి స్మగ్లర్లు. పోలీసుల గాలులో కాల్పులు కలకలం. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై తిరగబడ్డ అంతర్జాతీయ గంజాయి ముఠ. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లోతుగడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో అన్నవరం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై గంజాయి ముఠ రాళ్లతో దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో అంతర్జాతీయ గంజాయి స్మగ్లర్లు వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులకు లొంగిపోయిన గంజాయి ముఠ నలుగురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోగా ముద్దాయిలు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. వీరి దగ్గర నుంచి 209 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.